ఓం శ్రీ సాయిరామ్. జ్ఞానము అనంతమైనది. గీత యొక్క మహిమను వర్ణించిన కొలది అంతులేక ఉండును. భగవంతుడు ఎట్లు అనంతుడో భగవద్వాణి యొక్క మహత్వను అనంతముగా కనపట్టగలదు. కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పబడిన వల్ల గీతాచార్యుడును జగద్గురు అయినటువంటి శ్రీ కృష్ణ భగవానుడు సాక్షాత్ భగవంతుడే కనుక కృష్ణవాణి భగవద్వాణియే అగును. కృష్ణ గీత భగవద్గీతయే అగును. గీతను చదివిన ప్రతి వానికి అది దైవ నిర్మితమైనటువంటి పదార్థమని స్పష్టముగా తెలియగలదు. ప్రతి అక్షరమందును ప్రతి శ్లోకమందును దైవత్వము తొణికిసలాడుతుండును. ఒక్కొక్క శ్లోకమునందు ఎన్నెన్నయో నూతన అర్థములు ద్యోతములగుతుండును. వేయేలా శ్లోక బిందువునందు జ్ఞాన సింధువు కలిగి ఉండునట్లో అతిశయుక్తి లేదు. ఎవరెవరి సంస్కారము ఏ విధముగా ఉండునో వారి తగిన అర్థము దానిలో స్ఫురించుతుండును. మరియు చిత్తము శుద్ధమగుతుండగలది ఒక శ్లోకమునందు వినూతన విశాల భావములు కనపట్టుతుండును. ది సజెస్టివ్నెస్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ బుక్ ఈజ్ రియల్లీ ఇన్ఫినిట్ అన్నారు. ఆశ్చర్యకరమైనటువంటి ఈ గ్రంథము యొక్క వినూతన భావస్ఫురణ శీలత్వము వాస్తవము అనంతమైనది అని ఒక మహనీయుడు నుడివేను. అయితే ఎవరెవరు ఎన్నెన్ని అర్థములు లాగినను ఎన్నెన్ని భాష్యములు రాసినను ఇంకనూ అనంత విజ్ఞానము దాని యందు మిగిలి ఉండును. ఒక నదీ ప్రవాహమందు ఒకడు చిన్న చెంబుతో నీళ్లు ముంచుకొని పోవును, మరి ఒకడు బిందుతో నీళ్లు తీసుకొని పోవును, ఇంకొకడు పేప నిండుగా గ్రహించుకొని విడను, మరి ఒకడు ట్యాంకు నింపుకొని పోవును. ఈ ప్రకారముగా వారి శక్తి కొలది ఎంతెంత తీర్థము గ్రహించి విడలేనను నది అందు ఇంకనూ అనంత జలము శేషించి ఉండును. అట్లే గీతా గంగ ప్రవాహమున శంకరాచార్యులు ఒక పెద్ద పాత్ర నుండిగా విజ్ఞానము తోడుకొని వెళ్ళిరి. అట్లే రామానుజులు, మధ్వాచార్యులు, శ్రీకంఠ శివాచార్యులు మొదలగు మహనీయులు అనేకులు వారి శక్తి కొలది బుద్ధి రూప పాత్రల నుండిగా గీతార్థము గ్రహించి వెళ్ళిరి. అట్లే ఆధునిక కాలమున తిలక్ మహాశయుడు, గాంధీ మహాత్ముడు, అనిబెసెంట్ మున్నవారును గీతామృతము చేదుకొని వెళ్ళారు. ఇంకను అనేకులు చేదుకొనుతున్నారు. మున్ముందును పెక్కండు చేదుకొనగలరు. కానీ ఇందరు మహాత్ములు గీతను మదించి కొందరు ద్వైతపరముగా, కొందరు విశిష్టాద్వైతపరముగా, కొందరు అద్వైతపరముగా, అట్లే కొందరు కర్మపరముగా, కొందరు భక్తిపరముగా, కొందరు యోగపరముగా, కొందరు జ్ఞానపరముగా అర్థములు చెప్పుచున్నాను, భావములను వెల్లడించుచున్నాను. ఇంకనూ గీత యందు ఎంతో విజ్ఞాన భాండారము మిగిలియ ఉన్నది. ఇదే గీత యొక్క మహా విశిష్టత. ఇట్టి శక్తి మరి ఏ ఇతర గ్రంథమునందు లేదు. కనుకనే గీతను సంపూర్ణంగా తెలుసుకున్నవాడు ప్రపంచములో ఒక్కరు మాత్రమే కలరని చెప్పబడినది. వారే శ్రీకృష్ణుడు. తక్కిన వారందరూ గీత యొక్క ఒకానొక అంశం మాత్రమే గ్రహింపగలిగిరట. కృష్ణో జానాతి వై సమ్యక్ కించిత్ కుంతీ సుధః ఫలం వ్యాసో వా వ్యాసపుత్రో వా యాజ్ఞవల్క్యోధమైధిరః. గీతార్థమును గీతా మహిమను కృష్ణుడు ఒక్కడు మాత్రమే సంపూర్ణముగా ఎరిగి ఉన్నారు. అర్జునుడు, వ్యాసుడు, శుకులు, యాజ్ఞవల్క్యుడు, జనకుడు మొన్నగు వారందరూ కూడా ఇంకా తక్కిన వారందరూ ఒకంత మాత్రమే తెలుసుకుంటున్నారు. ఓహో, గీతా మహిమ ఎట్టిదే ఉన్నది, గీతార్థము ఎంత అపారమైనది. అయితే ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మమును గ్రహించవలసినది. అది ఏది అనగా అమృతమును ఒక బిందువు త్రాగినను, చెంబుడు త్రాగినను, ఇంకను అధికముగా త్రాగినను ఫలితము ఒకటి. మరణ రాహిత్యము అందరికీ సమానముగా సిద్ధించును. అట్లే గీతామృతము ఒకంత గురవలేనను, అధికముగా గురవలేనను భవదుఃఖ హరణము, మోక్ష ప్రాప్తి సమానముగానే సంభవించును. కాబట్టి ఈ విషయమై ఎవరనో దిగులు పడక, శంకరాదుల వంటి మేధాశక్తి లేకపోయినప్పటికీ నిరుత్సాహపడక, గీతోక్త ధర్మములలో కనీసము ఒక్క దానినైనను చక్కగా అనుష్ఠించుటకై ప్రయత్నము సలపవలెను. దానిచే అతడు పరమశాంతిని తప్పక పడగలడు. జై శ్రీకృష్ణ.